అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఇవాళ మన కథల్లో శ్రీ షిరిడి సాయినాథుని గురించి ఒక 2-3 కథలు చెప్పుకుందామండి. అందరి దైవము, గురువు, అందరికీ ఆప్తుడు, ఆత్మబంధువైనటువంటి బాబా చరిత్ర ఎంతో గొప్పది కాబట్టి వినండి. పోయిన వారం చెప్పినటువంటి బాబా చరిత్ర అలాగే పాటకు కూడా బాగా స్పందన వచ్చిందండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలండి. ఇలాగే మన ఛానల్ని ఆదరించండి ప్లీజ్ అండి. షిరిడీకి వచ్చిన కొత్తల్లో బాబా అందరికీ ఎంతో ఆప్తుడై షన్నగా ఒకరోజు ఎటో వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లవాడని చెప్పేసి అందరూ ఎంతో ఎతికారు. అయినా సరే ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 20 ఏళ్ల పిల్లవాడుగా మళ్ళీ చాంద్బాయ్ పటేల్కి కనిపించి అతని యొక్క గుర్రపు జాడ తెలిపేసి తర్వాత వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉండి షిరిడీలో ఉండేసరికి అందరూ కలిసి షిరిడీ వస్తుంటే బాబా కూడా వచ్చారనమాట. రాగానే మహల్సాపతి అంటే ఖండోబా దేవాలయంలో పనిచేసే పూజారి మహల్సాపతి ఈ పిల్లవాడిని చూడంగానే వెళ్ళిపోయిన పిల్లవాడే ఇతనని చెప్పేసి గుర్తుపట్టి యా సాయి అన్నాడు. యా సాయి అంటే మరాఠీలో రండి మహానుభావ అని అర్థం. ఇంకప్పటి నుంచి బాబాకు అదే పేరు స్థిరపడింది అనమాట. అందుకే సాయినాథుడని, సాయిరాముడని, బాబా అని పిలుచుకుంటారు. అందరికీ కూడా ఆయన తండ్రి లాంటి వాళ్ళు కదా. అలా ఇంకప్పటి నుంచి బాబా షిరిడీలోనే ఉన్నారు. సమాధి చెందేంత వరకు కూడా షిరిడీ విడిచి ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. అలా అందరికీ ఆప్తుడై ఆనాటైనా ఈనాడైనా కానీ బాబా పిలిస్తే పలుకుతూనే ఉన్నారు. అలాంటి షిరిడి సాయినాథునికి ఒక భక్తి కుసుమాంజలి వినండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి షేరు ప్లీజ్ అండి, కామెంట్స్ పెట్టండి. మము కాచేటి దైవానివి నీవేనని, మము బ్రోచేటి తండ్రివి నీవేనని, నిన్నే నమ్ముకుంటిమి, నిన్నే శరణు అంటిమి, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసుకుంటిమి. అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము, అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము. సాయి రామ్ సాయి రామ్ అని మనసారా ధ్యానించరా. అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము, అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము. మది మదిలో నకలదు సాయి దివ్య రూపము, ప్రతి మనసు ధ్యానిస్తుంది సాయి నామము. మది మదిలో నకలదు సాయి దివ్య రూపము, ప్రతి మనసు ధ్యానిస్తుంది సాయి నామము. అందరిది ఒకే మాట సాయి అనే మంచి మాట, అందరిది ఒకే మాట సాయి అనే మంచి మాట, చేయి చేయి కలపమంట సాగుదాము సాయి బాట. అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము, అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము. సాయి రామ్ సాయి రామ్ అని మనసారా ధ్యానించరా. అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము, అందామండి సాయి నామము, చేద్దామండి సాయి ధ్యానము. బాబా చెప్పిన కొన్ని మంచి మాటలండి. నీవు నాపైన దృష్టి నిలిపితే నేను నీపైన దృష్టి నిలుపుతాను. నువ్వెంత నన్ను ధ్యానిస్తే నేను నీ వైపు అలా అడుగులేస్తాను అన్నారు బాబా. నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ దూరం కానివ్వను. నా నామస్మరణ ఎవరైతే చేస్తారో వారి పక్కనే నేను ఉంటాను అన్నారు
సాయినాథుడు.